హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ బెండకాయ కర్రీ చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను. ఇది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి. రొటీన్గా చేసే కర్రీ కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 3 లేదా 4 టమాటాలని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 4 లేదా 5 జీడిపప్పు వేసుకొని మెత్తటి పేస్ట్ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పొడవుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుంటున్నానండి. నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ ముక్కల్ని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కల్ని వేపుకోవడం వల్ల బెండకాయలోని జిగురు మొత్తం పోతుందండి. మనకి కర్రీ అనేది కూడా కొంచెం జిగురుగా అనిపించకుండా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 గరిటెల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకొని 2 లేదా 3 ఆనియన్స్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దీంట్లో మనం ముందుగా మిక్సీ వేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకుంటున్నాను. ఈ పేస్ట్ మొత్తం వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇది టమాటా పేస్ట్ కాబట్టి కొంచెం టైం పడుతుందండి ఫ్రై అవ్వడానికి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. దీంట్లోని ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకున్నామంటే మనకి ఈ గ్రేవీలోని ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మనం కారం వేసుకున్న వెంటనే వాటర్ అనేది వేసేసుకున్నామంటే కారం అనేది పచ్చివాసన వస్తుందండి. కాబట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఏ కర్రీకైనా కారం వేసుకున్న వెంటనే మనం వాటర్ వేసుకోకూడదు, ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఈ గ్రేవీని కుక్ చేసుకోవాలండి.
ఇలా ఉడుకుతుండగా మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇలా బెండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత కొద్దిగా తురుముకున్న కొత్తిమీరను వేసుకుంటున్నాను. మనకి కర్రీ అనేది ఎప్పుడైనా కుక్ అయిపోయిందని తెలియాలంటే ఈ గ్రేవీ అనేది చిక్కగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయినా కూడా కర్రీ అనేది మనకి కుక్ అయిపోయినట్లే అండి ఆల్మోస్ట్. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.